హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అందుకే మీ అందరికీ ఒక స్పెషల్ కేక్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ కేక్ని 10 సంవత్సరాల చిన్నపిల్లల దగ్గర నుంచి 70 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకైనా ఈజీగా చేసేయచ్చు. కేక్ అంటే ఓవెన్ ఉండాలి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవన్నీ అవసరం ఉంటాయి, మనకెందుకులే అనుకుంటున్నారా? దీనిలో అవేమీ అక్కర్లేదు. థంబ్నెయిల్లో చూపించినట్టుగా 50 రూపాయలతో 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా మీరు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదు. ముందుగా ఒక మీడియం సైజ్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకోండి. బ్రెడ్స్కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. కేక్ మీకు కావాల్సిన సైజును బట్టి బ్రెడ్ పీసెస్ కూడా అన్ని తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నంత కేక్కి 16 బ్రెడ్ పీసెస్ కావాలి. దాన్ని బట్టి మీరు బ్రెడ్ కొనుక్కునేటప్పుడు ఒకసారి చూసుకొని కొనుక్కోండి. అలాగే బ్రెడ్ పీసెస్ స్క్వేర్ షేప్లో ఉండేటట్టు చూసి కొనుక్కోండి. కొన్ని బ్రెడ్ ప్యాకెట్స్లో ఒక సైడ్ కర్వ్గా వస్తాయి. అలా వచ్చిన వాటితో కేక్ షేప్ సరిగ్గా రాదు. కాబట్టి కొనుక్కునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి. ఒక 16 బ్రెడ్ పీసెస్ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. దానిలో గోరువెచ్చగా ఉన్న వాటర్ కొన్ని పోసుకుని షుగర్ కరిగేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 రూపీస్వి 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ లోపల ఉన్న క్రీమ్ని తీసేసి చిన్న బౌల్లో వేసుకోండి. క్రీమ్ తీసేసిన బిస్కెట్స్ని పెద్ద బౌల్లో వేసుకోండి. మొత్తం 2 ప్యాకెట్స్లో ఉన్న బిస్కెట్స్ని ఇదే విధంగా క్రీమ్ని తీసేసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ని మీకు కుదిరినంత చిన్న పీసెస్గా చేత్తో నలుపుకోండి. అన్ని బిస్కెట్స్ని చేత్తో ముక్కలుగా చేసుకుంటే చాలు, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు షుగర్ నార్మల్గా తింటామంటే ఇలా సరిపోతుంది. లేదు మేము కొంచెం షుగర్ ఎక్కువగానే తింటామంటే దీనిలో ఒక 2 స్పూన్ల పంచదారని వేసుకోండి. బిస్కెట్ పీసెస్ అన్నీ తడిచేటట్టు వాటర్ కొద్దిగా పోసుకుని ఒకసారి చుట్టూ కదిపి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ క్రీమ్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోండి. వాటర్ పోసిన 1 నిమిషంలోనే బిస్కెట్ పీసెస్ మెత్తబడతాయి. వాటిని స్పూన్ సహాయంతో ఎక్కడా గెడ్డలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఎక్కడ బిస్కెట్ పీసెస్ లేకుండా దోశ ప్యాటర్న్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు కేక్ ప్రిపేర్ చేయడానికి ఏదైనా పెద్ద ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి. దానిపైన ఒక 4 బ్రెడ్ పీసెస్ని స్క్వేర్ షేప్లో ఎక్కడ గ్యాప్స్ లేకుండా దగ్గరికి జరుపుకొని పెట్టుకోండి. కలిపి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్ది కొద్దిగా బ్రెడ్ పీసెస్పై పోసుకుంటూ మొత్తం అయ్యేటట్టు అప్లై చేసుకోండి. అలాగే బిస్కెట్ ప్యాటర్న్ని కూడా మీకు కావాల్సిన దాన్ని బట్టి బ్రెడ్ పీసెస్కి మొత్తం అప్లై చేసుకోండి. ఎక్కడా స్పేస్ లేకుండా మొత్తం ఇలా పూర్తిగా అప్లై చేసుకోవాలి. దానిపైన మళ్ళీ 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుని సెకండ్ లేయర్గా పెట్టుకోండి. ఫస్ట్ లేయర్కి చేసినట్టుగానే ఇప్పుడు కూడా షుగర్ సిరప్ని వేసుకుని బ్రెడ్ పీసెస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఈ సెకండ్ లేయర్పై మీకు కావాలంటే బిస్కెట్స్లోని క్రీమ్ని తీసి ఒక బౌల్లో వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాం కదా, దాన్నైనా వేసుకోండి. లేదంటే ముందు దానిలాగానే బిస్కెట్ ప్యాటర్న్ని అప్లై చేసుకోండి. నేను ఇక్కడ బిస్కెట్ ప్యాటర్నే అప్లై చేసుకుంటున్నాను. అలాగే థర్డ్ లేయర్ కూడా బ్రెడ్ పీసెస్ని పెట్టుకుని సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. ఫోర్త్ లేయర్ పెట్టుకున్న తర్వాత ఫోర్త్ లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అవేమీ ఇప్పుడే పోయొద్దు. ముందు ఒకసారి కేక్కి చుట్టూ చెక్ చేసుకుని ఎక్కడైనా ఎక్స్ట్రాస్ వస్తే వాటిని కట్ చేసుకోండి.
ఇప్పుడు కేక్ని కొద్దిసేపు పక్కన పెట్టి మీ దగ్గర ఎక్స్ట్రా బ్రెడ్ పీసెస్ ఉంటే వాటితో కేక్ పైన డిజైన్కి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీ దగ్గర బ్రెడ్ పీసెస్ లేకపోతే డెకరేషన్కి వైట్ లిటిల్ హార్ట్స్ చాక్లెట్స్ని వాడుకోండి. బ్రెడ్ పీసెస్ని హార్ట్, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, స్టార్ షేప్లో మీకు ఎలా నచ్చితే అలా మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి షేప్ని కట్ చేసుకోండి. అలా కేక్ చుట్టూ డెకరేట్ చేయడానికి ఎన్ని పీసెస్ అయితే సరిపోతాయో అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ పైన 4th లేయర్పై షుగర్ సిరప్ ఎక్కువగా అప్లై చేయాలి. బ్రెడ్ పీసెస్ అంచులంట షుగర్ సిరప్ ఎక్కువగా పోసి ఫింగర్తో ప్రెస్ చేస్తే బ్రెడ్ పీసెస్ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బిస్కెట్ ప్యాటర్న్ని బ్రెడ్ పీసెస్ పైన థిక్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్స్ లేకుండా బిస్కెట్ ప్యాటర్న్ని కేక్ పైన సైడ్స్ మొత్తం అప్లై చేసుకోండి. ఇప్పుడు డెకరేట్ చేయడానికి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని బిస్కెట్స్ లోపల ఉన్న వైట్ క్రీమ్ని వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది పైన అప్లై చేసుకుని కేక్ చుట్టూ డెకరేట్ చేసుకోండి. మధ్యలో ఉన్న గ్యాప్లో స్టార్టింగ్లో బ్రెడ్ పీసెస్కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసి మిక్సీ ఆడించుకున్నాం కదా, ఆ పొడిని వేసుకోండి. లేదంటే ఆ పొడితోనే మధ్యలో ఉన్న గ్యాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ మీకు ఇష్టమైనది ఏదైనా రాసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏమైనా చెర్రీస్ ఉంటే వాటితో ఇలా డెకరేట్ చేసుకోండి. ఫైనల్గా కేక్ లుక్ ఇలా ఉంటుంది. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.